వర్కింగ్ డేస్లో పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం అంటే ఇంకా మామూలు హడావిడి కాదనమాట. మార్నింగే లేచేసి చకచకా పనులన్నీ వాళ్ళకి వంట ప్రిపరేషన్ అంతా చేసిన తర్వాత ముగ్గురికి కూడా రాత్రి నానబెట్టిన బాదం పప్పులు తొక్కలు తీసి ఇచ్చేసాను. నేను టీ తాగేసి ఇక్కడ వచ్చేసి పెసళ్ళు జొన్నలతో చేసిన ఇడ్లీలు తయారు చేసిన అనమాట. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గానే వస్తాయి. ఒకవేళ హార్డ్గా వస్తున్నాయి అంటే మీరు ఎక్కువసేపు కుక్ చేస్తే హార్డ్గా వస్తాయి. అయినా కూడా అలాగే వస్తున్నాయి అనుకుంటే చిటికెడు వంట సోడా వేస్తే ఎట్లాంటి ఇడ్లీలు అయినా సాఫ్ట్గా వస్తాయి. సో వేడివేడి పల్లి పచ్చడి అల్లం పచ్చడితో సర్వ్ చేసి వాళ్ళని పంపించేసి నేను ముద్ద కడుపులో వేసుకొని ఇంటి పని వంట పని అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ గ్యాప్లో నాకు ఈ మధ్య ఎంత తింటున్నానో ఎంత కరిగిస్తున్నానో ఏమీ అర్థం కావట్లేదండి. అదే ఆ స్మార్ట్ వాచ్ పెట్టుకుంటేనేమో తెలిసేదన్నమాట. సో ఈ మధ్య అయితే అసలు అది పెట్టుకోకపోవడం వల్ల ఎంత తింటున్నాను ఎంత కరిగిస్తున్నానో తెలియక అన్ని పొట్టలో వేసేస్తున్నాను అనమాట. సో ఇంకా మా వాళ్ళు వెళ్ళేటప్పుడు పిజ్జా చేయమని ఆర్డర్ ఇచ్చి వెళ్ళారు. వాళ్ళు వచ్చేంత వరకు నేను పిజ్జా ప్రిపేర్ చేసి పెట్టాలని చెప్పేసి చికెన్లో ఉప్పు కారం పసుపు అన్నీ వేసి మ్యారినేట్ చేసి పేస్ట్ లాగా చేసేసి వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ కట్ చేస్తున్నా. పిజ్జా అంటుంది క్యారెట్ కట్ చేస్తుందని షాక్ అవుతున్నారు కదా. సో వాళ్ళకి ఇష్టమైన పిజ్జా చేస్తున్నప్పుడు నాకు ఇష్టమైన వెజిటేబుల్స్ హెల్దీ వెజిటేబుల్స్ నేను పెట్టాలనుకున్నవి పెట్టాలి కదా. సో అవి ఇట్లా మనకి నచ్చిన పద్ధతిలో పెట్టాలన్నమాట. సో రెడీమేడ్గా బయట అయితే పిజ్జా బేస్ దొరుకుతుంది. అది తీసుకొచ్చేసి పిజ్జా సాస్ అప్లై చేసేసి మంచిగా చీజ్ని గ్రేట్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి మోజరెల్లా చీజ్ అనమాట. మంచిగా సిలిండర్ షేప్లో భలే వచ్చింది కదా. తర్వాత దీనిపైన చిల్లీ ఫ్లేక్స్ పిజ్జా సీజనింగ్ వేసేసి ఆ తర్వాత వెజిటేబుల్స్ చికెన్ పీసెస్ అన్నీ కూడా పెట్టేసి మళ్ళీ దానిపైనుంచి చిల్లీ ఫ్లేక్స్ పిజ్జా సీజనింగ్ వేసేసి మంచిగా చీజ్ని గ్రేట్ చేసేసి 2 ప్లేట్ల కింద అయితే పెట్టానండి. అంటే 2 పిజ్జాలు తయారు చేస్తున్నాను అనమాట. ఓవెన్ లేకుండా ఇంట్లోనే రెగ్యులర్గా వంట చేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, దాని కింద ఒక స్టవ్ పెట్టేసి ఒక స్టాండ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసి ఆ తర్వాత ఈ పిజ్జా ప్లేట్ పెట్టేస్తే రెడీ అనమాట. సో పిజ్జా రెడీ అయిపోయింది. పిల్లలు కూడా వచ్చేసారనమాట. చూడ్డానికి మాత్రం కలర్ఫుల్గా భలే ఉంది కదా. నాకు తెలిసి బయట షాప్లో కూడా ఇంత మంచి పిజ్జా దొరుకుతుందో లేదో తెలియదండి. ఇంట్లో అయితే 100/100 మార్క్స్ ఇచ్చేయచ్చు అనమాట. అంత టేస్టీ పిజ్జా రెడీ అయిపోయింది. गाइस दिस इज नॉट फेक, वी आर छोटे यूट्यूबर्स, हम लोग फेक नहीं दिखाते हैं. ఒక్కసారిగా టీవీలో యాడ్ చూసినట్టు అనిపించింది నాకు. जो खुशी होती है इसे खींचने में, ऐसी खुशी सबको मिले. अरे ये क्या लटक रहा है. अरे यार कितना सागेगा. बस बस तू जा ऊपर. నేను ఆ వేరడానికి వేలే స్మైల్ కొడతా. నేను తినేసాను ఏంది వీటి మీద వేస్తా. వాటి మీద నీ మీద వేసినాయి నువ్వు తిను. ఏదో ఒకటి బచ్చ అవుతున్నాయి. ఎట్లా తినిపిద్దామా అని నేను తిప్పలు పడుతుంటే ఎట్లేరాలా అని తన తిప్పలు పడుతుంది. మీ ఇంట్లో కూడా ఇంతేనా?